సరే ఇప్పుడు చెప్తున్నారు సారీ ప్రొడ్యూసర్ గారు. సో హీ ఫెల్ట్ బ్యాడ్, మీరు చెప్పకుండా అలా క్విట్ అయిపోయారు అంటే ఆ కోపం ఆ టైం ఏమంటారు హైపర్గా ఉంటాం ఆ టైంలో, ఈ ఫ్రస్ట్రేషన్ అన్నీ కలిపేసి అది ఏం గుర్తు రాలేదు, నాకొద్దు నేను వెళ్ళిపోతా ఫిక్స్. సో యూట్యూబ్లో మంచి సాంగ్తో సెన్సేషన్ ఆ మధ్య మీ ఫ్రెండ్స్తో కలిసి మీరు ధన్యవాద కృష్ణ శ్రీ. సో ఆ సాంగ్ మరి వాళ్ళ కోసం పాడొచ్చుగా? వద్దండి, కొంచెం వన్ లైన్ ఏదో తప్పక ఒకసారి ఆల్రెడీ వినేశారు, చాలా బాగుంది, సూపర్ హిట్ అయింది, కానీ చెప్పండి. అత్తలేని కోడలుత్తమురాలు ఓయమ్మ, కోడల్లేని అత్త గుణవంతురాలు, ఆహు ఆహు ఓయ్ కోడల కోడల కొడుకు పెళ్ళమ్మా ఓయమ్మ, పచ్చి పాల మేగడేదమ్మా, ఆహు ఆహు అది శ్రీముఖి, పర్లేదు వద్దండి చాలు. చాలా బాగా పాడారు, అబ్బా సూపర్. అది అనకపోతే నెక్స్ట్ వాయిస్ బాగానే ఉంది కదా, చాలా బాగుందిగా వాయిస్, అలా చేసారా? అవునా, యాక్చువల్లీ ఇంకా బాగుండేది. అరే పర్లేదు, మళ్ళీ పిలిపిస్తాం. వద్దొద్దు. సో యా, కమింగ్ టు నెక్స్ట్ థింగ్, ఈ ఇందాక నేను చెప్పినట్టుగా హెచ్ఆర్ అనుకొని ఇది అనుకొని అది కొనుక్కు మొత్తానికి ఇలా ఈ లైన్కి వచ్చేసారు. సీరియల్స్ అనుకున్నారు, ఆ తర్వాత మళ్ళీ మూవీస్, అంటే ఒక సీరియల్ యాక్ట్రెస్, తర్వాత ఫిలిం యాక్ట్రెస్, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకేమైనా షేడ్ ఉందా మాకు? యాంకరింగ్ ఇంట్రెస్ట్ ఉందండి, అంటే చేశాను. ఇప్పుడు మాకు కూడా కాంపిటీషన్ చచ్చా ఇలా కాదు, జస్ట్ కిడింగ్. లైక్ సరదాగా పార్టిసిపేట్ చేయడం అందరితో బాగుంటుంది. నాకు ఎక్కువ జనాలు ఇష్టం చుట్టుపక్కల అంతా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక దానికి ఇప్పుడు సింగ్ చేస్తూ మాట్లాడతా, ఈత చెట్టు కింద కళ్ళు తాగుతారు కానీ పాలు తాగరు అనుకుంటారు కదా, సో అలాగే ఐ యూస్ టు లవ్ పబ్ అనమాట. పబ్ లైఫ్ నాకు ఇష్టం. అంటే నైట్ 10:30 కల్లా ఇంట్లో ఉండాలి, ఎందుకంటే నాకు అలవాటు నిద్ర 10-10:30 కల్లా పడుకోవాలి. కానీ నాకు పబ్ అంటే ఇష్టం. ఎందుకు ఆ మ్యూజిక్, డ్యాన్స్, జనాలు, గోల అంతా యాక్టివ్గా ఉంటుంది, బాగుంటుంది. బట్ నేను తాగను అంటే ఎవ్వరు నమ్మరు బయట వాళ్ళు, ఓన్లీ నాతో వచ్చే ఫ్రెండ్స్ మాత్రమే తెలుసు ఐ వోంట్ డ్రింక్ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈత చెట్టు కింద కూర్చొని పాలు తాగరు కళ్ళు తాగుతారు అని అంటారు కదా, అలాగా పబ్లో కూర్చొని బీర్ తాగరు, వాటర్ కూడా తాగుతారు అని నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, సో మీరు అసలు ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్పాలి తెలుసా, ఈమెకి 6th సెన్స్ కూడా ఉందండి హిమజ గారికి. ఎందుకు తెలుసా, ప్రతి క్వశ్చన్ ఏదైతే డ్రాఫ్ట్ చేసామో తన ఇమాజినేషన్, అవుట్ ఆఫ్ ఇమాజినేషన్ ఉండాలనుకున్నా, కానీ ప్రతి క్వశ్చన్ తన ప్రూఫ్ కూడా చూపిస్తాను, ఎవ్రీథింగ్ ఈజ్ మెన్షన్. పబ్ కానీ మీరు ఏది తీసుకున్నా యా, పబ్ కల్చర్ అనేది ఇప్పుడు చాలా అందరూ చాలా ఫాస్ట్ అయిపోయారండి. వి కాంట్ సే ఫాస్ట్, యా అందరూ ఈ ఇండస్ట్రీ అని అనలేను, రిలాక్సేషన్. సో మీరు అది ఎంకరేజ్ చేస్తారా? ఎంకరేజ్ చేయడం అంటే తాగడం ఎంకరేజ్ చేయను, అండ్ మా ఫ్రెండ్స్ కూడా తాగొద్దు తాగి ట్రై చేయొద్దు నేను చెప్తూనే. పబ్బింగ్ అయితే చేస్తారు. పబ్బింగ్ అంటే ఏంటంటే తాగడం కాదు కదా. నో, వెళ్తారా అని. ఐ లవ్ లైట్స్. 10:30 పడుకుంటే అలాగా? అదే కదా, వాళ్ళు రీచ్ అయ్యే టైం నేను అరగంట ముందే వెళ్తా, హాఫ్ అన్ అవర్ ముందే వెళ్తా. ఐ యూస్ టు లైక్ ఫుడ్ తినడం, అందరితో మ్యూజిక్ ఎంజాయ్ చేయడం. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ ఇక ఓకే రెడీ స్టార్ట్ అన్న టైంలో బాయ్ చెప్పేసి వచ్చేస్తా. సో డ్రింకింగ్, స్మోకింగ్ అందరు అలాంటివి ఏం లేదు? లేవండి, అది కట్. యాక్చువల్లీ డ్రింకింగ్, స్మోకింగ్ అలాంటివి ఏం లేదు కదా? లేదు, ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్గా. సో ఇంట్రెస్ట్ ఉంటే చేస్తానేమో నాకు తెలియదు, కానీ ఫ్యూచర్లో ఏమైనా ఛాన్స్ ఉంది? దానికి అయితే ఇంట్రెస్ట్ లేదు. సో ఓకే, ఆడపిల్లలు ఏంటంటే అందంగా ఉండడానికి సవాలక్ష చేస్తుంటారు టిప్స్. ఒకవేళ బాడీ, ఆడపిల్ల అంటేనే అందం కదా. ఆడపిల్ల అందమైన ఫేషియల్స్ అని, హెయిర్ స్టైల్ అని, సన్నగా ఉండడానికి ఎక్సర్సైజ్ అని, జిమ్ అని ఇలా తిరుగుతుంటారు. జిమ్ తీసుకుంటే బాడీ కొరకు, ఫేషియల్ అంటే అది, ఫుడ్ అంటే తెలుసు, డైట్, ఇలా అన్ని మెయింటైన్ చేస్తారు కదా. నేను మిమ్మల్ని విత్ మేకప్ చూసాను, వితౌట్ మేకప్ కూడా చూసాను. సో విత్ మేకప్ కంటే వితౌట్ ఇంకా సూపర్గా ఉన్నారు. సో మీరు మీ హెల్త్ కేర్ తీసుకోవడానికి లైక్ వాట్ ఆర్ ద టిప్స్ యు ఆర్ ఫాలోయింగ్? మీ బ్యూటీ టిప్స్ అవి నాది ఎట్లా ఉంటుంది అంటే, 2 రోజులు డైట్ ఫాలో అయితే 3 రోజులు పిచ్చి దానిలా ఏది పడితే అది తింటా. సో ఐఎమ్ రాంగ్ పర్సన్ యాక్చువల్లీ ఫర్ దిస్. బట్ నాకు తెలుసు, చాలా మంచివి తెలుసు. లైక్ అందరికీ తెలుసు, మేము మార్నింగ్ లేవగానే కొంచెం వామ్ వాటర్, లెమన్, ప్రతి ఒక్కరికి చిన్న పిల్లలతో సహా తెలుసు. కానీ ఎంతమంది చేస్తున్నారు? ఫాలో చేయరు. చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ వీరమాచినేని గారి వీడియోస్ చూసానండి నేను కూడా, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అది ఫాలో అయిన ఒక 2 డేస్లో 2 kgs తగ్గాను. నాకు భయం వేసేసింది, అమ్మో ఇంత ర్యాపిడ్ తగ్గొచ్చో లేదో. అండ్ సడన్గా తగ్గితే నా కంటిన్యూటీ దెబ్బతింటుంది. కమిట్ అయి ఉన్నాను ఆల్రెడీ 2 మూవీస్లో. ఫేస్ చేంజ్ అయిపోతే మళ్ళీ కంటిన్యూటీ సీన్స్ మిస్ అవుతాయి, ప్రాబ్లం అవుతుందని స్టాండ్ బైలో పెట్టా ఆ ప్రోగ్రామ్. బట్ ఇట్ రియలీ వర్క్స్.
ఓకే, మంచిగా ఆల్రెడీ ఈ మధ్య రైస్ కూడా మానేశారు, 3.5 kgs తగ్గారు. సో ఇంకేంటి టార్గెట్ పెట్టి ఏంటి ఇంతకి? టార్గెట్ ఏం లేదండి, హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. అంటే ఎంత తగ్గాలి ఇప్పుడు? ఆల్రెడీ టైం పాస్ అందరూ చేస్తున్నారు, మనం చేయాలని తగ్గిపోయి జీరో బాడీ మనం ఏమన్నా ఏం బిక్తాం, ఏం లేదు. ఓకే, షూటింగ్ లొకేషన్లో చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉంటారు అంటారు. సో ఆ విధంగా ఏమైనా ఉంటుందా, లేదా ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఉంటుందా? నేను చూసేది ఏంటో చెప్పనా, వెళ్ళగానే ఫస్ట్ క్యారవాన్ ఎక్కడుందో చెప్తారు, సరే రూమ్ ఎక్కడుందో చెప్తారు, వెళ్తాము. అంత హడావిడిగా ఉంటుంది, మేకప్ వేసుకోవాలి, రెడీ అవ్వాలి, షార్ట్ ఎప్పుడు రెడీ అంటారు తెలియదు, కాస్ట్యూమ్ చూసుకోవాలి, హెయిర్ స్టైల్ ఏంటో చూసుకోవాలి, మేకప్ ఎలా ఉందో చూసుకోవాలి, ఎక్కువైందంటే తగ్గించాలి, తగ్గిస్తే పెంచాలి, ఈ టెన్షన్స్ ఉంటే ఫుల్గా రెడీ అయ్యి షార్ట్ రెడీ అంటారు, వెళ్ళిపోతాం, పని చూసుకుంటాం, ప్యాకప్ ఎప్పుడు అవుద్దని వెయిట్ చేస్తాం, ప్యాకప్ అయిన తర్వాత ఇంటికి వెళ్తాం. నాకు తెలిసిన షో ఇది. ఓకే, ఇండస్ట్రీలో ఉండే వాళ్ళంటే మంచి వాళ్ళు కాదు అని చెప్పేసి ఒక టాక్, అంటే బయట ఇండస్ట్రీ వాళ్ళు అనగానే చాలా తక్కువ చూపు ఉంటుంది, కొంతమంది కించపరిచేలా మాట్లాడతారు, కొంతమంది ఒక రేంజ్ రెస్పెక్ట్ ఇస్తారు. సో ఒకవేళ మీరు కించపరిచే వాళ్ళని ఎదుర్కొన్నప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? దేవుడి దేవుడు కించపరచలేదు, నో వన్ ఇన్సల్ట్ చేసినప్పుడు జనాలు ఈజీగా రాయడానికి అందుబాటులో ఉండేది ఆర్టిస్టులు అండి. దట్టు అమ్మాయిల గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు, పోనీ అమ్మాయిలను పోనీ ఇద్దరిని అనుకుంటారని అనుకుందాం, వాళ్ళేమి తిరిగి అనరు అని అనుకుంటారో, వాళ్ళకి తెలియదులే మనం అనేవి మాటలు వాళ్ళకి వినపడవే అని అనుకుంటారో, లూజ్ టాక్ అండి. లూజ్ టంగ్ ఉంటూ ఉంటారు, ఏదో లూజ్ టాక్ అండి. ఇప్పుడు నలుగురు కూర్చున్నారు, వాళ్ళకి ఏం మాట్లాడుకోవాలి టాపిక్, నలుగురికి తెలిసిన టాపిక్ ఏంటి, ఆర్టిస్టులు, ఈ జబర్దస్త్ కానీ షోస్ కానీ యాంకర్స్ కానీ, వాళ్ళకి నలుగురికి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏంటంటే వీళ్ళే ఉంటారు, వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడుకుంటారా? ఎవరైనా వాళ్ళు లేనప్పుడు పాజిటివ్గా మాట్లాడారని వాళ్ళు ఒకరినిద్దరిని చూపించండి నాకు. పాజిటివ్ అనేది లేదండి, మనకు ఉండాలి. నలుగురు మన గురించి పాజిటివ్గా మాట్లాడుకుంటారని అసలు ఎప్పుడు అనుకోవద్దు, నెగిటివ్గానే మాట్లాడుకుంటారు. కానీ అలాంటప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? లైట్ అని ముందుకు సాగిపోతుంది, లైట్ అసలు నేను పట్టించుకోను. అయ్యో అసలు అత్యాశ ఏంటి అంటే అందరికీ మనం నచ్చాలి, మనకు అందరూ నచ్చాలి, అదే అత్యాశ. అందరికీ మనం నచ్చడం అనేది దేవుడికే ఆ కోరిక తీరలేదు, అందరికీ నచ్చడం అనేది దేవుడికే అవ్వలేదు, మనం ఎంతండి. సో ఎక్స్పెక్టేషన్స్ తగ్గించేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లోజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అనుకోండి, మీకు తెలిసిన వాళ్ళే అనుకోండి, చాలా చీప్గా ట్రీట్ చేస్తున్నారు అనుకోండి, మేము పట్టించుకోండి అండి. ఇప్పుడు నాకు దెబ్బ తగిలితే అబ్బా అనుకునేది నేను, క్రీమ్ రాసుకోవాల్సింది నేను, డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సింది నేను, అది అయిపోతే కష్టపడాల్సింది నేను. ఇక్కడ నేనున్నాను తప్పితే ఇంకెవరు లేరండి. సో ఆనందమైన దుఃఖమైన ఏదైనా నాకు సంబంధించింది. సో ఇంకొకటి ఉంటుందండి ఇండస్ట్రీలో ఏంటంటే, ఇప్పుడు నా అంతటా నేను బురదలో పడింది వేరు, పక్కోళ్ళు వచ్చి తోసింది వేరు. నేనంత పడితే అబ్బా స్లిప్ అయి పడిపోయానని నేను దులుపుకొని పైకి వస్తా, ఎవడైనా తోస్తే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. సో అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలండి. ఓకే, లైఫ్లో మీరు ఫస్ట్ ఇచ్చిన ఆడిషన్, ఇందాక చెప్పడానికి ఫస్ట్ ఆడిషన్ ఎప్పుడు, ఫస్ట్ రెమ్యూనరేషన్ ఏంటి, అండ్ ఫస్ట్ టైం ఈ స్క్రీన్లో ఉన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? రెమ్యూనరేషన్ నుంచి అడగండి, ఒక ఎపిసోడ్ వస్తుంది చిన్నది. ఫస్ట్ రెమ్యూనరేషన్, ఇప్పుడు ఫస్ట్ రెమ్యూనరేషన్ అదేనండి, దాని గురించి చెప్పాలంటేనే పెద్ద స్టోరీ ఉంది అక్కడ. నేను జస్ట్ ఎంత 5,000 తీసుకుంటున్నానండి, ఒక టీచర్గా, సోషల్ టీచర్గా చేస్తున్నాను. సోషల్ టీచర్ కంటే నేను ఫ్రెషర్ కాబట్టి దే ఆర్ పేయింగ్ 5,000. నేను అనేది టీచింగ్లో, నేను ఈ ఇండస్ట్రీ అర్థమైంది, దానికి దీనికి లింక్ ఉంది. సో టీచింగ్ చేసినప్పుడు 5,500 ఇచ్చారు ఫ్రెషర్ కదా అని చెప్పేసి, జిఎం గారు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అమ్మా పేమెంట్ అని అడిగారు. నేనేమో నాకు అదే బ్రెయిన్లో ఉంది, ఆల్రెడీ 5,500 తీసుకుంటున్నాం, మనం తగ్గకూడదు, 5,000 మినిమం వస్తే చాలని చెప్పేసి ధైర్యంగా మరీ ఎక్కువ చెప్తున్నాను అనుకుంటాను. 5,000 అండి అన్న. 5,000 కొంచెం ఎక్కువ వద్దమ్మా, ఈసారికి 4,000 తీసుకో, కొంచెం ఇంప్రూవ్ అయిన తర్వాత చూద్దాము అన్నారు. సరే అండి, నో ప్రాబ్లం. ఇంత పెద్ద కంపెనీ 4,000 ఇవ్వడానికి బాధపడుతున్నారేంటి నెలకి అనుకున్నాను నేను. నాకు ఆ మంత్లీ శాలరీ అలవాటు కదా, పర్ డే ఇస్తారని నాకు తెలీదు, మంత్లీ శాలరీ అలవాటు కదా, నాకు ఏం నాలెడ్జ్ లేదు ఆర్టిస్టుల గురించి. అంకుల్ చెప్పారు, పంపించారు, లోపలికి వెళ్ళిపోయి మాట్లాడేస్తున్నాను డైరెక్ట్గా. అయ్యా తర్వాత నాకు రెమ్యూనరేషన్ స్లిప్ వస్తుంది మనకి, 2 days చేశాను, ఆ 2 రోజులకు సంబంధించిన చెక్ విత్ స్లిప్ వస్తుంది, ఎన్ని డేట్స్ చేసాము, దానికి ఎంత పేమెంట్ అని. 2 daysకి గాను 4,000 అంటే విత్ టీడీఎస్ కట్ అయ్యి 7,000 ఏదో వచ్చింది. ఏంటి వీళ్ళు 7,000 ఇచ్చారు, ఒకవేళ అడ్వాన్స్ ఇచ్చారేమో అనుకుంటున్నాను, కానీ ఇంకా చదువుకోలేదు, పర్ డే 4,000 అని చెప్పేసి. నాకు అది కోలుకోవడానికి అరగంట పట్టింది. అవునా ఇంత పే చేస్తారా వీళ్ళు, ఎందుకంటే నేను అంత లో నుంచి వచ్చాను కదా, మంత్లీ 5,000 తీసుకుంటున్నాను నేను, సడన్ ఒక్క రోజుకి నేను 4,000 తీసుకున్నానంటే
ఏంటి ఇంత మ్యాజిక్ లైఫ్ అనేది, ఒక్క స్టెప్ ఇంత మారుస్తుందా లైఫ్ అని అనిపించింది. ఇట్స్ ఎ గుడ్ పే కంపేర్ టు యువర్ ప్రీవియస్. అయ్యో అసలు నాకు ఏమీ రాదు, యాక్షన్ అనేది రాదు. జస్ట్ ఏంటి తెలుగు అమ్మాయి లుక్, తెలుగు కళ ఉంటుంది ఈ అమ్మాయికి, శారీ వేస్తే చూడాలనిపిస్తుంది నలుగురికి, లేడీస్కి, పల్లెటూరులో వాళ్ళకి కానీ నచ్చుతుంది అని ఒక సెన్స్తో సెలెక్ట్ చేశారు. బాగున్నారు కూడా.